హాయ్ ఎవ్రీవన్, చాలామందికి టెంపుల్లో చేసిన పులిహోర అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. టెంపుల్ స్టైల్ పులిహోర మనం పండగలకే కానీ మనం ఇంట్లో తినడానికి కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. అలాగే మనం పండగలకి అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టవచ్చు. దానికి ఇక్కడ చూడండి, నేను 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. మనం బియ్యాన్ని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ యాడ్ చేస్తున్నానండి. అన్నం కొద్దిగా పలుకుగా ఉంటేనే బాగుంటుంది పులిహోరకి. ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసి స్టవ్ మీద పెట్టేశానండి. ఈలోపు మనం కొద్దిగా చింతపండుని తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసేసి నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. రైస్ పెట్టాం కదండి, చూడండి ఒకసారి మధ్యలో ఇలా కలుపుకోవాలి. సాల్ట్ వేసాం కదా, అదంతా మంచిగా మిక్స్ అవుతుంది. ఇలా ఒకసారి కలిపేసేసుకొని మొత్తం మూత పెట్టకుండా కొద్దిగా మూత పెట్టేసేయాలి. చూడండి, ఈ స్టేజ్ వచ్చేసినప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించేసేసుకుంటే అన్నం రెడీ అయిపోతుంది. అన్నాన్ని మనము చల్లారబెట్టేసుకోవాలండి. మనం అన్నంలో ఓన్లీ నేను కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా ఉడికించేసుకున్నాను. ఇప్పుడు చింతపండు రసంని తీసేసి మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. చింతపండు రసం తిక్కుగానే తీసుకోండి, లూజ్గా తీసుకుంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీరు తిక్కుగానే తీసుకోండి. ఇలా ఒక జాలి లాంటిది ఉన్నట్లయితే అందులో వేసేసి మంచిగా ఇలా తీసుకోండి. చింతపండు రసంని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. చింతపండు రసం స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ అన్నం చల్లారబెట్టేస్తున్నానండి. చూడండి, ఇలా అన్నము వేరే ప్లేట్లోకి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అప్పుడు అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది. విడివిడిగా మంచిగా పొడి పొడిలాడుతూ చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ పులిహోర పులుసులో మనము సాల్ట్ వేస్తున్నానండి, 1 స్పూన్. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. అలాగే పచ్చిమిర్చిని ఒక 7-8 ఇలా పొడుగ్గా కట్ చేసి వేసేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసి అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని పులిహోర పులుసు దగ్గరికి అయ్యే వరకు మనము మరిగించుకోవాలండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మధ్యలో కలుపుతూ దగ్గరికి ఉడికించేసేసుకోవాలి. చూడండి, కొద్దిగా థిక్గా అయింది కదా, ఇంకా కొంచెం థిక్గా కావాలండి పులుసు అనేది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, సేమ్ టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ వస్తుంది. మనం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి కానీ ఏ పండగలకైనా ఇలా చేసేసుకొని దేవుడికి హాయిగా నైవేద్యం పెట్టుకోవచ్చు. మనం కూడా ఇలా చేస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలామందికి టెంపుల్ స్టైల్ పులిహోర చాలా ఇష్టంగా ఉంటుంది కదండి. ఈ విధంగా ఒకసారి చేయండి. చూడండి, లాస్ట్కి ఇంకా కొంచెం అవుతే స్టవ్ ఆఫ్ చేస్తామనగా కొద్దిగా బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని మరికొద్దిగా దగ్గరికి వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం మంచిగా ఇలా థిక్ పేస్ట్ లాగా కావాలండి పులిహోర పులుసు అనేది. ఇప్పుడు మనము ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పోపు వేసేసుకుందామండి కలుపుకోవడానికి. దానికి ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా మినపప్పు, అలాగే 1 స్పూన్ శనగపప్పు, ఒక 2 స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను. కాజుని కూడా వేసుకుంటున్నాను. కాజు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి, ఇలా కొద్దిగా ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసేసుకొని
పల్లీలు ఇవన్నీ కొద్దిగా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి పల్లీలు అవన్నీ కొద్దిగా బ్రౌన్ అయిపోయాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇక్కడ కూడా పచ్చిమిర్చి నేను ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 5 ఎండుమిర్చిని కూడా చుంచి వేసేసుకున్నాను. కరివేపాకును కూడా వేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ కలిపేసేసి పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పులిహోర కలిపేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి పోపు అంతా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పులిహోర కలిపేసేసుకుందాం. ఇక్కడ చూడండి అన్నీ పెట్టేసుకున్నాను. ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, అలాగే ఆవ పొడి వేసుకోవాలండి. వేసుకున్నట్లయితే అచ్చం మనం టెంపుల్లో చేసిన పులిహోర స్టైల్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది పులిహోరకి. చూడండి ఫస్ట్ నేను ఇక్కడ కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, అలాగే ఒక 1 స్పూన్ ఆవ పొడి కూడా వేస్తున్నాను. జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకున్నట్లయితే చేదు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కాబట్టి చాలా లైట్గా వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి. చూడండి ఇక్కడ సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసానండి. ఆల్రెడీ మనం అన్నంలో వేసాము, పులిహోర పులుసులో కూడా వేసాము కాబట్టి సాల్ట్ని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి, సాల్ట్ అంతా అన్నానికి ఇలా పట్టించాము కదా. పట్టించిన తర్వాత మనం ముందుగా చేసుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా అన్నానికి పట్టించేసుకోవాలి. పట్టించుకున్న తర్వాత మనం వేసుకున్న పోపును కూడా ఇందులో వేసేసుకోవాలి. అంతే అండి, సూపర్ అండ్ యమ్మీ టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయినట్టే. చక్కగా శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ ఎప్పుడైనా ఏ పండగలకైనా మనం నైవేద్యంగా దేవుడికి పెట్టుకోవచ్చు. అలాగే మనం కూడా తినవచ్చు ఇష్టంగా. చేత్తోటే కలుపుకోండి. చేత్తో కలిపితేనే పులిహోరకి అన్నీ మంచిగా ఈక్వల్గా పట్టుకుంటాయి, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇలా అన్నీ వేసుకున్నాక పోపు కూడా వేసుకొని అంతా మంచిగా కలిపేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నా రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంతో పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఈ కొలతలు ఫాలో అవుతూ చేసుకోండి, ఈజీగా చేసేసుకోవచ్చు. పుల్లగా జీలకర్ర మెంతుల ఫ్లేవర్, ఆవ పొడి ఫ్లేవర్ తెలుస్తూ చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నం పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకొని కలుపుకోండి. మనము చింతపండు గుజ్జు కలుపుతాం కదా, ఆ మాయిశ్చర్ అంతా తీసేసుకొని అన్నం మంచిగా అవుతుంది. పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.